Welcome to Current Affair discussion. Today we are going to discuss June 14 to 20 part 2 current affairs. In part 1 until 10 questions we discussed from 11th question onwards, right? So this actually June 14 to 20 11th question onwards, right? So this is an index, Global Livability Index, released by Economist Intelligence Unit. What is this index ante? First of all, worldwide ఉన్నటువంటి 173 cities లో ఈ 5 categories లో లైక్ ఆ పర్టికులర్ సిటీస్లో ఎవాల్యుయేట్ క్రైమ్ రేట్స్ ఎలా ఉన్నాయి, టెర్రరిజం పైన గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఎలా ఉన్నాయి, దెన్ హెల్త్ కేర్ యాక్సెస్ ఆ సిటీలో ఉన్న పీపుల్కి పబ్లిక్కి అవైలబుల్లో ఎంత హై క్వాలిటీలో ఉంది, కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా ఈ 5 కేటగిరీస్లో ఒక పర్టికులర్ సిటీలో ఇంప్రూవ్మెంట్ని బేస్ చేసుకొని రిలీజ్ చేసినటువంటి ఇండెక్సే గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్, రిలీజ్డ్ బై ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ పర్టికులర్ ఇండెక్స్లో మన ఇండియా నుంచి టాప్ 10లో ఒక్క సిటీ కూడా లేదు. నో ఇండియన్ సిటీ ఇన్ టాప్ 10 లివబుల్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, రైట్. అండ్ ఫస్ట్ ప్లేస్లో దిస్ టైం డెన్మార్క్కి సంబంధించిన కోపెన్హాగన్ ఫస్ట్ ప్లేస్ని కైవసం చేసుకుంది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్గా టాప్ స్పాట్లో అంటే మోస్ట్ లివబుల్ సిటీగా ఉన్నటువంటి వియన్నా ఇప్పుడు సెకండ్ స్పాట్కి పడిపోయింది. ఓకే, రైట్. సో సింప్లీ వియన్నా సెకండ్ స్పాట్ అండ్ థర్డ్ స్పాట్ జ్యూరిచ్, ఇట్స్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకే, సో సి మోస్ట్ లివబుల్ సిటీస్ ఫస్ట్ ప్లేస్లో కోపెన్హాగన్ డెన్మార్క్, సెకండ్ ప్లేస్లో వియన్నా ఆస్ట్రియా, థర్డ్ స్పాట్ జ్యూరిచ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ స్పాట్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా అండ్ ఫిఫ్త్ స్పాట్ జెనీవా స్విట్జర్లాండ్. ఇవి వరల్డ్లో మోస్ట్ లివబుల్ సిటీస్. ఓకే, అదే వరల్డ్లో వరస్ట్ లివబుల్ సిటీస్, లీస్ట్ లివబుల్ సిటీస్ డమాస్కస్, ఇట్స్ యాక్చువల్లీ క్యాపిటల్ ఆఫ్ సిరియా, అండ్ ట్రిపోలి లిబియా, క్యాపిటల్ ఆఫ్ లిబియా, ఢాకా బంగ్లాదేశ్ క్యాపిటల్, కరాచీ పాకిస్తాన్ క్యాపిటల్ అండ్ అల్జీర్స్ అల్జీరియా. సో ఇవి వరల్డ్లో వరస్ట్, దట్ ఈస్ లీస్ట్ లివబుల్ సిటీస్. ఇవి వరల్డ్లో మోస్ట్ ఆర్ ఎల్స్ మోస్ట్ ప్రిఫర్డ్ లివబుల్ సిటీస్ కోపెన్హాగన్, వియన్నా, జ్యూరిచ్, మెల్బోర్న్, జెనీవా. అండ్ మన ఇండియా నుంచి వరల్డ్లో టాప్ 10లో ఒక్క సిటీ కూడా లేదు. ఓకే, దట్స్ ద థింగ్ అబౌట్ 11th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రీసెంట్గా ఒక న్యూ డేని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దట్ పర్టికులర్ డే ఈజ్ సింప్లీ ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ యూనిలేటరల్ కోయర్సివ్ మెజర్స్. ఓకే, సో ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ యూనిలేటరల్ కోయర్సివ్ మెజర్స్ని దిస్ ఇయర్ December 4th నుంచి సెలబ్రేట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో సింప్లీ ఒక న్యూ డేని ఎస్టాబ్లిష్ చేసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. వాట్ ఈస్ దిస్ డే? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సి నౌడేస్ రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, లేదు ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ వార్స్లో మనం మోస్ట్ అబ్జర్వ్ చేసింది ఆల్ ద టైమ్ అమెరికా రష్యా పైన శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం, లేదు ఇరాన్ పైన శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం, ఇలా ఒక నేషన్ పార్షియల్గా అదర్ కంట్రీస్ పైన శాంక్షన్స్ని ఇంపోజ్ చేయకుండా, దట్స్ వాట్ దిస్ డే యాక్చువల్లీ అలాంటి శాంక్షన్స్ని ఇంపోజ్ చేయకూడదు, అది కూడా ఇంటర్నేషనల్ లా బైండింగ్స్కి ఇంటర్నేషనల్ లాస్కి అనుగుణంగా ఉండాలని చెప్పి దిస్ పర్టికులర్ డే యాక్చువల్లీ వెనిజులా ప్రపోజ్ చేసింది. వెనిజులా పైన యూరప్ కంట్రీస్, అమెరికా శాంక్షన్స్ ఇంపోజ్ చేసాయి. అలా యూనిలేటరల్గా ఇంటర్నేషనల్ ఫోరమ్స్ సపోర్ట్ లేకుండా, ఇంటర్నేషనల్ ఫోరమ్స్తో డిస్కషన్ చేయకుండా, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అప్రూవల్ లేకుండా ఒక కంట్రీ అదర్ కంట్రీస్ పైన శాంక్షన్స్ని ఇంపోజ్ చేయడం అనేది ఆర్ నాట్ ఏ రైట్ వే అండ్ నాట్ ఏ రైట్ మెథడ్. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్కి అగెనెస్ట్గా దిస్ డే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ యూనిలేటరల్ కోయర్సివ్ మెజర్స్. ఎవ్రీ ఇయర్ దిస్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేయబోతున్నారంటే December 4th. ఓకే, ఫస్ట్ టైం దిస్ ఇయర్ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దట్స్ వై లిటిల్ బిట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో వాట్స్ ద డే హియర్? ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ యూనిలేటరల్ కోయర్సివ్ మెజర్స్. అండ్ దిస్ డే వాజ్ ప్రపోజ్డ్ యాక్చువల్లీ బై ది వెనిజులా and it is approved by the United Nations General Assembly. Okay, so that's our 12th question, right? Next 13th question. అమెరికన్ ఎయిర్ ఫోర్సు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసాయి. ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి అంటే టైగర్ క్లా 2025. సో ఇది ఎంటైర్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో జరిగింది. అయితే కంక్లూజన్ జరిగింది మాత్రం ఉత్తరప్రదేశ్లో. నో నీడ్ టు బోదర్ అబౌట్ ద సిటీ నేమ్, బట్ యూ షుడ్ రిమెంబర్ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ అండ్ అమెరికన్ ఎయిర్ ఫోర్సెస్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ ఏ నేమ్తో రీసెంట్గా ఫస్ట్ టైం ఇనాగరేట్ చేశారంటే టైగర్ క్లా. సో టైగర్ క్లా ఈజ్ ఏ
స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా విత్ అదర్ కంట్రీ ఏది అంటే అమెరికా. దట్స్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఇక్కడ కంట్రీస్ ఇండియా, అమెరికా. ఎక్సైజ్ టైగర్ క్లా అండ్ ఏ ఎక్సైజ్ అంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. దట్స్ 13th క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 14th క్వశ్చన్. సో 14th క్వశ్చన్ సింప్లీ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎయిర్లైన్స్లో బెస్ట్ ఎయిర్లైన్ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్ స్కై ట్రాక్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఇయర్ కూడా 2025లో వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో వరల్డ్లో టాప్ 5 ఎయిర్లైన్స్, అట్ ద సేమ్ టైం మన ఇండియా అండ్ సౌత్ ఏషియాలో టాప్ 5 ఎయిర్లైన్స్. ఓకే, స్కై ట్రాక్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం వరల్డ్లోనే బెస్ట్ ఎయిర్లైన్స్ కటార్ ఎయిర్వేస్, అండ్ సెకండ్ ప్లేస్లో సింగపూర్ ఎయిర్లైన్స్, అండ్ థర్డ్ స్పాట్లో హాంకాంగ్, దట్ ఈస్ చైనా కంట్రోల్లో ఉండే హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజన్ నుంచి క్యాథే పసిఫిక్ ఎయిర్వేస్, అండ్ ఫోర్త్ స్పాట్లో ఎమిరేట్స్, ఫిఫ్త్ స్పాట్లో ఆల్ నిపాన్ ఎయిర్వేస్ ఫ్రమ్ జపాన్. సో వరల్డ్లో టాప్ 5 బెస్ట్ ఎయిర్లైన్స్ కటారు, సింగపూరు, క్యాథ్వే, ఎమిరేట్స్, ఆల్ నిపాన్ ఎయిర్వేస్. కటార్ నుంచి ఫస్ట్ స్పాట్లో ఉంది, దట్ ఈస్ కటార్ ఎయిర్వేస్. సింగపూర్, దెన్ థర్డ్ స్పాట్లో క్యాథే పసిఫిక్ ఎయిర్వేస్, ఫోర్త్ స్పాట్లో ఎమిరేట్స్, ఫిఫ్త్ స్పాట్లో ఏఎన్ఏ, దట్ ఈస్ ఆల్ నిపాన్ ఎయిర్వేస్. మన ఇండియా నుంచి బెస్ట్ ఎయిర్లైన్స్ కేటగిరీలో 39th స్పాట్లో ఉంది ఇండిగో. ఇది వరల్డ్ వైడ్ కన్సిడర్ చేస్తే. వెరాస్ టాప్ 5 బెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ as సౌత్ ఏషియా. సౌత్ ఏషియా అంటే లైక్ 7 కంట్రీస్ వస్తాయి. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఈ కంట్రీస్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ సౌత్ ఏషియా. సో ఈ కంట్రీస్లో బెస్ట్ ఎయిర్లైన్స్ ఏంటి అంటే ఇండిగో, మన ఇండియన్ ఎయిర్లైన్స్లోనే లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి ఎయిర్లైన్ కూడా ఇండిగోనే. అండ్ సెకండ్ స్పాట్లో ఇఫ్ యు సీ హియర్ ఎయిర్ ఇండియా, థర్డ్ స్పాట్లో శ్రీలంకన్ ఎయిర్లైన్స్, ఫోర్త్ స్పాట్లో ఆకాశ ఎయిర్లైన్స్. ఓకే, సో సింప్లీ వరల్డ్లో బెస్ట్, ఏషియా, ఇన్ఫ్యాక్ట్ ఎస్పెషలీ సౌత్ ఏషియా, ఇండియాలో బెస్ట్ ఎయిర్లైన్స్. వరల్డ్లో బెస్ట్ ఎయిర్లైన్స్ ఏంటి అంటే కటారు, సింగపూరు, క్యాథే, ఎమిరేట్స్, ఆల్ నిపాన్ ఎయిర్వేస్. కటార్ దోహా, సింగపూర్ ఆబ్వియస్లీ సింగపూర్ కంట్రీ, దెన్ క్యాథే పసిఫిక్ ఎయిర్వేస్, హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ ఆఫ్ చైనా, దెన్ ఎమిరేట్స్ విచ్ బిలాంగ్స్ టు యూఏఈ, జపాన్స్ ఎయిర్వేస్, దట్ ఈస్ ఆల్ నిపాన్ ఎయిర్వేస్. అండ్ మన ఇండియా నుంచి ఇండిగో 39th స్పాట్లో ఉంది ఇన్ దట్ కేటగిరీ. వెరాజ్ ఓన్లీ ఇండియా, సౌత్ ఏషియా కన్సిడర్ చేస్తే ఇండిగో టాప్ స్పాట్లో ఉంది. అండ్ ఫర్దర్గా సెకండ్ స్పాట్లో ఎయిర్ ఇండియా ఉంది, థర్డ్ స్పాట్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్, ఫోర్త్ స్పాట్ ఆకాశ ఎయిర్లైన్స్. రాకేష్ జుంజున్వాలా ఫౌండ్ చేసినటువంటి ఎయిర్లైన్స్ అది ఆకాశ ఎయిర్లైన్స్, రైట్. సో ఫర్దర్ ఇఫ్ యూ సీ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ర్యాంకింగ్, దిస్ కటార్ ఎయిర్వేస్ లాస్ట్ 9 years నుంచి టాప్ స్పాట్లోనే ఉంది. అండ్ ఇంకా ఫర్దర్గా కటార్ ఎయిర్వేస్కి ఓన్ ఇన్ వేరియస్ అదర్ కేటగిరీస్ ఇంక్లూడింగ్ బెస్ట్ ఎయిర్లైన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్లో బెస్ట్ ఎయిర్లైన్, వరల్డ్స్ బెస్ట్ బిజినెస్ క్లాసు, వరల్డ్స్ బెస్ట్ ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్, ఇలా బెస్ట్ ఎయిర్లైన్స్తో పాటు ఇవి కూడా ఫర్దర్గా వచ్చినటువంటి అవార్డ్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఓకే, ఫర్ అస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు ఫోకస్ హియర్ ఈస్ వరల్డ్లో టాప్ 5 బెస్ట్ ఎయిర్లైన్స్, ఇండియా అండ్ సౌత్ ఏషియాలో టాప్ 5 బెస్ట్ ఎయిర్లైన్స్. వరల్డ్లో టాప్ 5 సింప్లీ కటార్, సింగపూర్, క్యాథ్వే పసిఫిక్ అండ్ ఎమిరేట్స్, ఆల్ నిపాన్ ఎయిర్వేస్. కటారు, సింగపూరు, హాంకాంగ్, యూఏఈ అండ్ జపాన్, ఈ కంట్రీస్ నుంచి ఉన్నటువంటి ఎయిర్లైన్స్. నెక్స్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియాలో ఇండిగో, ఎయిర్ ఇండియా, శ్రీలంకన్ ఎయిర్లైన్స్, దెన్ ద ఫైనల్ వన్ ఇస్ ఆకాశ ఎయిర్లైన్స్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th క్వశ్చన్, వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీస్, గ్లోబల్ బెస్ట్ గ్లోబల్ యూనివర్సిటీస్ 11th ఎడిషన్ ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్లో టాప్ 5 ఏంటి? మన ఇండియా నుంచి టాప్ 5లో ఏమున్నాయి చూద్దాం ఒకసారి. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ 2025 గ్లోబల్ ర్యాంకింగ్స్. ఓకే, సో టాప్ 5లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్, దీస్ ఆర్ ద టాప్ 5 ఇన్స్టిట్యూట్స్. హార్వర్డ్, ఎంఐటి, దట్ ఈస్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, Stanford University, then University of Oxford, and the one more is University of Cambridge. So simply top 5లో top 3, first the America, Harvard, second Massachusetts Institute of Technology, America, third Stanford from America. అంటే top 5లో top 3 from America. Harvard, MIT, Stanford. Harvard, MIT, Stanford. Then
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, బోత్ ఆర్ ఫ్రమ్ యూకే. ఇవి వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ గ్లోబల్ యూనివర్సిటీస్. అండ్ దిస్ ఈజ్ ద ర్యాంకింగ్ యాజ్ పర్ యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్. ఓకే, గ్లోబల్ ర్యాంకింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీస్. అదే మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇదే రిపోర్ట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వరల్డ్ వైడ్ ర్యాంకు 633. మన ఇండియాలో అయితే టాప్ స్పాట్లో అదే ఉంది. అండ్ ఏషియా వైడ్ దిస్ ఐఐఎస్సి బెంగళూరు 181st ర్యాంక్లో ఉంది. ఓకే, రైట్. అండ్ ఫర్దర్గా ఇఫ్ యూ లుక్ అట్ హియర్, మన ఇండియా నుంచి టాప్ 5 ఇండియన్ యూనివర్సిటీస్. ఐఐఎస్సి బెంగళూరు ఫస్ట్ స్పాట్, ఇది ఏషియా వైడ్ ర్యాంకు, ఇది వరల్డ్ వైడ్ ర్యాంకు. దెన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు, ఇట్స్ ఏషియా వైజ్ 185 అండ్ గ్లోబల్ ర్యాంక్ 641, ఇండియా వైడ్ సెకండ్ ర్యాంక్. నెక్స్ట్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, దెన్ సూలిని యూనివర్సిటీ, ఇట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, వెరస్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఇవి ఇండియాలో టాప్ 5 బెస్ట్ యూనివర్సిటీస్. ఏంటవి? ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్, దెన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, దెన్ షూలిని యూనివర్సిటీ, ఇట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, అండ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, రైట్. అదే వరల్డ్ వైడ్ తీసుకుంటే హార్వర్డ్, ఎంఐటి, స్టాన్ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, దెన్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్. టాప్ 5లో 3 ఫ్రమ్ అమెరికా, 2 ఫ్రమ్ యూకే. అండ్ ఫ్రమ్ ఇండియా నుంచి ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, దెన్ షూలిని యూనివర్సిటీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, అండ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఇవి టాప్ 5 యూనివర్సిటీస్. ఎవరు రిలీజ్ చేసిన రిపోర్టు టాప్ 5లో ఏమున్నాయి, ఇండియా నుంచి టాప్ 5లో ఏమున్నాయి, దోస్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ నీడ్ టు ఫోకస్. అగైన్ లెట్ మీ గివ్ ఎ రివిజన్. This is the report of world's best universities. 11th edition overall this time, and top 5లో 3 from America. They are Harvard, MIT and Massachusetts Institute of Technology. First to second to third from America, then fourth spot University of Oxford from UK, and fifth spot University of Cambridge, again UK. And India nunchi IISc Bangalore, IIT Madras, and Tata Institute of Fundamental Research, Shulini University, and the final one is Aligarh Muslim University. That's the 15th question. Next, 16th question. Ministry of Tribal Affairs, tribal people ki government స్కీమ్స్ని, గవర్నమెంట్ సర్వీసెస్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డెలివరీ చేయడం కోసము ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. ఈ ఇనిషియేటివ్ ద్వారా ట్రైబల్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డ్స్కి ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వకుండా ఉంటే ఎన్రోల్మెంట్ చేయడం, అండ్ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం, జన్ధన్ బ్యాంక్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేయడం, అలానే స్కాలర్షిప్స్ కానీ, పెన్షన్స్ కానీ, ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి కానీ అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తూ ట్రైబల్ పీపుల్ని కూడా ఫినాన్షియల్ ఇంక్లూజన్ కిందకి తీసుకొచ్చే ఆబ్జెక్టివ్తో అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ దీస్ 2 స్కీమ్స్, దట్ ఈస్ ప్రధాన్ మంత్రి జాన్మాన్ ఒకటి అండ్ ఇంకోటి ధార్త్ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్, ఈ 2 స్కీమ్స్లో భాగంగా రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లాంచ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివే దిస్ వన్, ధార్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్. ఓకే, ఎవరి కోసం అంటే ఎస్పెషల్లీ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. అండ్ ఈ ఇనిషియేటివ్ ద్వారా నియర్లీ లుక్ అట్ హియర్, the campaign rolled out from this dates, okay, spanning over this many tribal dominated districts, that is 549 districts and 207 PBTZ districts. PBTZ ante particularly vulnerable tribal groups districts. Okay, right. So simply 1 lakh పైగా విలేజెస్ లో ధార్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ స్కీమ్ ఇనిషియేటివ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ట్రైబల్ పీపుల్కి ఆధార్ కార్డ్స్, ఆయుష్మాన్ హెల్త్ కార్డ్స్, పెన్షను, ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం, ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి ఒక అభియాన్ నేమే ధార్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. ఇట్ ఈస్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. దట్స్ a 16th question. Next, 17th question. Yeah, 17th question, it's all about there is an MOU between our nation as well as Cyprus. Cyprus world map lo if you look at here, manaki if we are located here, Cyprus aithe manaki north west lo undi. Okay, right. Cyprus ki manaki Pakistan ki elagaithe relations unnayo alane Cyprus ki Turkey ki relations ala unnai.
టర్కీ ఆబ్వియస్లీ పాకిస్తాన్కి ఫేవర్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. నా ఎనిమి ఫ్రెండ్ అయినట్టు మనం కూడా లైక్ సిప్రస్తో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటాం. ఓకే, సో నా ఇక్కడ ఏంటంటే సిప్రస్లో కూడా మన ఇండియన్ యూపీఐని ఎక్స్పాండ్ చేయడం కోసము అగ్రిమెంట్ జరిగింది. ఓకే, యూపీఐ ఆల్రెడీ యూపీఐ సర్వీసెస్ని 7 కంట్రీస్లో, ఇఫ్ మన ఇండియా తీసుకుంటే శ్రీలంకలో యూపీఐ సర్వీసెస్ ఉన్నాయి, సింగపూర్లో యూపీఐ సర్వీసెస్ ఉన్నాయి, నేపాల్లో యూపీఐ సర్వీసెస్ ఉన్నాయి, భూటాన్లో యూపీఐ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇండియాకి రైట్ సైడ్న 4 కంట్రీస్ అండ్ లెఫ్ట్ సైడ్న యూఏఈలో, ఫ్రాన్స్లో అండ్ మారిషియస్లో. ఓకే, మారిషస్లో మొత్తం ఆల్రెడీ 7 కంట్రీస్లో. ఆ 7 కంట్రీస్ శ్రీలంక, శ్రీలంక, సింగపూరు, నేపాల్, భూటాన్, ఈ 7 ఇవి 4. దెన్ ఫ్రాన్స్, యూఏఈ, మారిషియస్. సింపుల్ ఇండియన్ మ్యాప్లో కన్నా ఈ కంట్రీస్ని లొకేట్ చేస్తే శ్రీలంక ఇక్కడ ఉంది, సింగపూర్ మనకి సౌత్ ఈస్ట్లో ఉంటుంది, దెన్ నేపాల్, భూటాను. ఓకే, ఇట్ సైడ్ 4 కంట్రీస్. నెక్స్ట్ మారిషియస్ సౌత్ వెస్ట్లో ఉంటుంది, అలానే యూఏఈ, ఫ్రాన్స్. ఇవి 7 కంట్రీస్. ఇప్పుడు ఇంకొక కంట్రీ లెఫ్ట్ సైడ్, దట్ ఈస్ సిప్రస్ యాడ్ అవుతుంది. సిప్రస్లో మన ఇండియన్ యూపీఐ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసము ఎంఓయూ కుదుర్చు, ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, మేబీ ఇన్ ఫ్యూచర్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 8th నేషన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి యూజ్డ్ అవర్ యూపీఐ సర్వీసెస్ ఇన్ దేర్ కంట్రీ ఆల్సో. సో లైక్ ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్న పర్సనాలిటీస్ కానీ ఏదైనా పేమెంట్స్ చేయాలంటే ఈ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ వెరీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ సిప్రస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నేషన్. లుక్ అట్ హియర్, మనకు వస్తున్నటువంటి ఎఫ్డిఐస్లో టాప్ 10 ఎఫ్డిఐస్ ఈ కంట్రీ నుంచి వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటివరకు సిప్రస్ నుంచి మనకు వచ్చినటువంటి ఎఫ్డిఐ $15 billion. అండ్ సిప్రస్ క్యాపిటల్ నికోషియా, సిప్రస్ కరెన్సీ యూరో. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, సో దట్స్ వై యూరో ఇస్ ద కరెన్సీ. నెక్స్ట్ థింగ్, ఈ ఎంఓయూతో పాటు యూపీఐ సర్వీసెస్ని సిప్రస్లో ఇంట్రడ్యూస్ చేసే ఎంఓయూతో పాటు ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అండ్ సిప్రస్ స్టాక్ ఎక్స్చేంజ్తో కూడా పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ 17th క్వశ్చన్. సింప్లీ 17th క్వశ్చన్, ద పాయింట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. రీసెంట్గా ఏ కంట్రీతో యూపీఐ సర్వీసెస్ని ఆ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేయడం కోసము ఎంఓయూ కుదుర్చుకున్నామంటే సిప్రస్. సో సిప్రస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ 8th నేషన్ టు అడాప్ట్ యూపీఐ సర్వీసెస్ ఇన్ దేర్ నేషన్ ఆల్సో, రైట్. అండ్ ద రిమైనింగ్ 7 కంట్రీస్ ఫ్రాన్స్, యూఏఈ, మారిషస్, Sri Lanka, Singapore, Nepal, Bhutan. Okay, now Cyprus is the 8th nation. Next, Cyprus capital Nicosia, Cyprus currency euro. That's all about 17th question. Next, 18th question. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ అని చెప్పి దిస్ వన్ గ్లోబల్ వైడ్ బెస్ట్ యూనివర్సిటీస్ అని చెప్పి మాట్లాడాం, రైట్. అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బేస్ చేసుకుని యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ గ్లోబల్ ర్యాంకింగ్స్ అని చెప్పి బెస్ట్ యూనివర్సిటీస్ విత్ రెస్పెక్ట్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. బట్ ఇప్పుడు ఏంటంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ఓకే, 18th క్వశ్చన్ ఈజ్ సింప్లీ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు యూనివర్సిటీ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ అంటే ఏంటంటే ఎస్డిజి గోల్స్ ఏవైతే ఉన్నాయో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ జెండర్ ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఆ యూనివర్సిటీస్లో అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్కి సపోర్ట్ ఇస్తూ ఇలా సస్టైనబుల్లో ఎడ్యుకేషన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి యూనివర్సిటీస్ని బేస్ చేసుకొని రిలీజ్ చేసినటువంటి ర్యాంకింగే యూనివర్సిటీ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ బై టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. ప్రీవియస్లీ యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ఏం మాట్లాడాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బేస్ చేసుకుని వరల్డ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. బట్ హియర్ ఎస్డిజి గోల్స్కి ఫేవరబుల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిజైన్ చేసి అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని సస్టైనబుల్ వేలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ర్యాంకింగే దిస్ వన్ TH, దట్ ఈస్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. మన ఇండియా నుంచి టాప్ 100లో 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. అవి అమృత విశ్వవిద్యాపీఠం ఇదొకటి, సెకండ్ ప్లేస్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, థర్డ్ ప్లేస్లో జేఎస్ఎస్ అకాడమీ అండ్ 4th స్పాట్ దట్ ఈస్ షూలిని యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్. అక్కడ దిస్ యూనివర్సిటీ ఉంది, ఇక్కడ కూడా దిస్ యూనివర్సిటీ ఉంది. సింప్లీ
టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసినటువంటి యూనివర్సిటీ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 100లో ఇండియా నుంచి 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. అమృత విశ్వ విద్యాపీఠం, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, షూలిని యూనివర్సిటీ, బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్. ఇవి టాప్ 100లో ఇండియా నుంచి 4. అండ్ ఇవి కాకుండా వరల్డ్ వైడ్ బెస్ట్ ఇంపాక్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 5 ప్లేసెస్ ఏంటి అంటే వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, Kangpuk National University, that is KP National University, South Korea, and Griffith University, which is in Australia, University of Tasmania, which is also in Australia. So simply top 5 if you look at here, 1, 2, 3 universities from Australia, remaining 2, that is University of Manchester from United Kingdom, and South Korea nunchi KP National University, that is KN University. So simply 18th question, it's all about వరల్డ్ వైడ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఫాలో అవుతూ క్వాలిటీ అండ్ క్వాంటిటేటివ్ వేలో బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ ర్యాంకింగ్సే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. అండ్ మన ఇండియా నుంచి టాప్ 100లో 4 ఉన్నాయి. దే ఆర్ సింప్లీ అమృత విశ్వ విద్యాపీఠం, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంటుంది, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, దిస్ ఇస్ ఇన్ కర్ణాటక మైసూర్లో ఉంటుంది, అండ్ షూలిని యూనివర్సిటీ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్, ఇట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. మన ఇండియా నుంచి టాప్ 100లో 4 ఉన్నాయి. అండ్ అదర్ థింగ్ ఈస్ 8 కంట్రీస్, దట్ ఈస్ బోత్స్వానా, బర్కినా ఫసో, ఎల్ సాల్వెడార్, Estonia, Maldives, Namibia, Papua New Guinea and Senegal have made their debut in the sustainability rankings this year. ఈ 8 కంట్రీస్ ఫస్ట్ టైం ఈ ర్యాంకింగ్స్లోకి ప్లేస్ ఎక్కించుకోవడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th క్వశ్చన్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఎంఓయు కుదుర్చుకుంది బాష్నీతో. బాష్నీ ఏంటంటే నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్, విచ్ ఇస్ అండర్ ద పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఎంఓయు ద్వారా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు ఈ ఎంఓయు ద్వారా గవర్నమెంట్ సర్వీసెస్ని లోకల్ లాంగ్వేజ్లోనే, లైక్ మన ఆంధ్ర తీసుకుంటే గ్రామ సచివాలయం కానీ లేదు మీ సేవా సెంటర్స్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ని స్కీమ్స్కి సంబంధించినటువంటి థింగ్స్ అన్నీ కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా లోకల్ లాంగ్వేజ్లోనే ప్రొవైడ్ చేసేలా ఈ ఎంఓయు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఎఫెక్టివ్గా ఇప్పుడు సపోజ్ నేషన్ గురించి మాట్లాడితే హిందీలోనే అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, అండ్ రీజనల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, తమిళ్, కన్నడ ఇలాంటి రీజనల్ లాంగ్వేజెస్లో సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి స్కీమ్స్ సంబంధించిన అప్లికేషన్స్ నార్మల్గా ఫిల్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. బట్ దిస్ ఎంఓయు ద్వారా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు రూరల్ ఏరియాస్లో సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ని లోకల్ లాంగ్వేజ్లోనే ప్రొవైడ్ చేయడం కోసము బాష్నీతో ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 19th క్వశ్చన్. నాట్ మస్ట్ టు డిస్కస్. నెక్స్ట్ 20th క్వశ్చన్, ఇన్ ఫ్యాక్ట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ డిస్కషన్. 20th క్వశ్చన్, ఇట్స్ ఆల్ అబౌట్ బ్రిక్స్ కంట్రీస్. బ్రిక్స్లో ఒక న్యూ పార్ట్నర్ కంట్రీ వచ్చింది, అండ్ దట్ పార్ట్నర్ కంట్రీ ఈస్ వియత్నాం. మెంబర్ కంట్రీస్ వేరు, పార్ట్నర్ కంట్రీస్ వేరు. మెంబర్ కంట్రీస్ ఆల్రెడీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఓకే, యూఏఈ అండ్ రీసెంట్లీ ఇరాన్. ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, యూఏఈ అండ్ వన్ మోర్ కంట్రీ ఇస్ దేర్. So overall actually 10 countries ఉన్నాయి, and kindly refer that particular country. I am not able to remember that particular nation now. But anyway, coming to here, member countries వేరు, partner countries వేరు. partner countries కాన్సెప్ట్ని 2024 అక్టోబర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రష్యా బ్రిక్స్ సమ్మిట్ని హోస్ట్ చేసినప్పుడు. ప్రజెంట్ బ్రిక్స్ సమ్మిట్ హోస్ట్ ఎవరు అంటే బ్రెజిల్ ప్రెసిడెన్సీలో 10th పార్ట్నర్ కంట్రీగా వియత్నాం జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో సింప్లీ ఆల్రెడీ దీంట్లో ఉన్నటువంటి పార్ట్నర్ కంట్రీస్ యూ కెన్ సీ హియర్: బెలారస్, బొలివియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్తో పాటు ఇప్పుడు వియత్నాం 10th కంట్రీగా జాయిన్ అయింది. ఓకే, సో ఈ పార్ట్నర్ కంట్రీస్ ఏంటంటే బ్రిక్స్ మీటింగ్స్లో వాళ్ళు కూడా డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మెంబర్ కంట్రీస్ అప్రూవల్ ఇస్తే. ఓకే, మెంబర్ కంట్రీస్ వేరు, పార్ట్నర్ కంట్రీస్ వేరు. అండ్ ఇప్పుడు జాయిన్ అయింది వియత్నాం యాజ్ ఎ పార్ట్నర్ కంట్రీగా. ఓకే, రైట్. సో యాక్చువల్లీ డిఫరెన్స్ బిట్వీన్ మెంబర్ కంట్రీస్ అండ్ పార్ట్నర్ కంట్రీస్ ఏంటంటే పార్ట్నర్ కంట్రీస్కి
బ్రిక్స్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి డెసిషన్ తీసుకోవడంలో ఓటింగ్ పవర్స్ ఉంటాయి, ఓటింగ్ రైట్స్ ఉంటాయి. బట్ పార్ట్నర్ కంట్రీస్కి దే కెన్ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్ బట్ దే కెన్ నాట్ ఓట్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ part 2 and remaining questions will come in a next part, right? Thank you.